వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్ మనం ఎండోమెంట్ పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి సంబంధించి మనం కొంత చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో దాని యొక్క పేపర్ 2లో భాగముగా మహాభారతం అనే కాన్సెప్ట్ను కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సెషన్లో మహాభారతములో చివరి పర్వమైనటువంటి స్వర్గారోహణ పర్వము అనబడే అంశం గురించి మనం ఈ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పర్వం నుండి గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ మన కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మహాభారతములో 18వ పర్వం ఏది అంటే స్వర్గారోహణ పర్వం అండి. మరి స్వర్గారోహణ పర్వానికి సంబంధించి మనం గమనించినట్లయితే సో పంచ పాండవులు, వారితో పాటుగా ద్రౌపది, వారి వెంట ఒక శునకం అనేది హస్తినాపురం నుండి బయలుదేరడం మనం గమనించాం. అయితే మార్గ మధ్యములో తన సోదరులు, తన కట్టుకున్నటువంటి భార్య ద్రౌపది అనేవారు పడిపోవడం జరిగింది. కానీ హస్తినాపురం నుండి తన వెంట వచ్చినటువంటి శునకము మాత్రం సో ధర్మరాజు వెంట బయలుదేరడం మనం గమనించాం. సో వీరిరువురు కూడా మేరు పర్వత శిఖరానికి అధిరోహించిన వెంటనే మనకి ఎవరు రావడం జరిగింది అంటే ఇంద్రుడు రావడం గమనించాం. ఇంద్రుడు ఎవరిని ఆహ్వానించాడు అంటే ధర్మరాజుని ఆహ్వానించడం జరిగినది. ధర్మరాజా, ఈ యొక్క రథాన్ని అధిరోహించండి, మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తానని. ఆ సందర్భంలో నాతో పాటుగా నా వెంట వచ్చినటువంటి ఈ శునకాన్ని కూడా ఈ యొక్క రథాన్ని అధిరోహింపచేయమని కోరుతాడు ధర్మరాజు. సో అటువంటి జంతువులకు ప్రమేయం లేదు అని చెప్తాడు. జంతువులకు ప్రవేశం అనేది నిషిద్ధము కాబట్టి నీవేరా అని చెప్పగా, సో నాకు ఆ రథము వద్దు, స్వర్గము వద్దు, సో నా వెంట ఈ శునకము వచ్చింది కాబట్టి తనను తీసుకువెళ్ళాలి అని ఎవరు పట్టుబడతారంటే ధర్మరాజు. సో ఆ ధర్మరాజు యొక్క ధర్మ బుద్ధిని పరీక్షించడానికే ధర్మదేవతే ఏ రూపంలో రావడం జరిగింది అంటే శునక రూపంలో రావడం జరిగింది. మరి శునకం ధర్మదేవతగా ప్రత్యక్షమై ఇంద్ర రథాన్ని అధిరోహించి స్వర్గానికి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే మానవ శరీరముతో స్వర్గాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి ఎవరంటే ధర్మరాజు అండి. మరి ఈ ధర్మరాజు స్వర్గ భూమిలో అడుగు పెట్టగానే ముందుగా ఎవరు కనిపించడం జరుగుతుంది అంటే హస్తినాపుర కురు సార్వభౌముడైనటువంటి దుర్యోధనుడు కనిపించడం జరుగుతుంది అండి. ఎవరండి? దుర్యోధనుడు. సో దుర్యోధనుడు ఏంటి? స్వర్గములో ఉండడం. ఇతడు గత జన్మలో మానవుడిగా ఉన్నప్పుడు అహంకారపూరితముగా చాలా తప్పులు చేయడం జరిగింది. ఇతనికి ఎలా స్వర్గం వచ్చింది అనే ఆలోచనలో ఉన్న సందర్భములో ఈ యొక్క నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై, ధర్మరాజా, దుర్యోధనుడు యుద్ధ భూమిలో వీరమరణాన్ని పొందాడు కాబట్టి అతనికి స్వర్గం లభించిందయ్యా అని సమాధానం చెప్తాడు నారద మహర్షి. ఆ సమాధానం వినటువంటి ధర్మరాజు ఇంద్రుణ్ణి పిలిపించి, మహాశయ, నా సోదరులు ఎక్కడ? నన్ను వివాహం చేసుకున్నటువంటి నా భార్యామణి ద్రౌపది ఎక్కడ? నన్ను కన్న తల్లిదండ్రులు ఎక్కడ అని అడుగగా ఈ యొక్క ఇంద్రుడు సమాధానం చెప్తాడు, నాయన, నీ యొక్క సోదర సమూహము, నీ భార్య ద్రౌపది అంతా కూడా నరకములో ఉన్నారు అని చెప్పడంతో ధర్మరాజు నిష్ఠపోతాడు, ఆశ్చర్యపోతాడు. ఏంటి, నా తమ్ములు ఏ తప్పు చేయలేదు, నా భార్య నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు, అలాంటి ఆవిడకు నరకమా? నేను ఇక్కడ ఈ స్వర్గములో నిమిషమైనా ఉండనని నరకానికి వెళ్ళిపోతాడు. ఎవరంటే ధర్మరాజు. సో ధర్మరాజు వెళ్ళే సమయానికే భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది వీళ్ళంతా కూడా నరక కోపములో నానా యాతనలు పడుతూ, మహాశయ, నీవు నిలువు, నీవు ఉన్నంతసేపు మాకు సుగంధభరితముగా ఉంటుంది, నీవు మా నుండి వెళ్ళిపోయినట్లయితే ఈ దుర్గంధభరిత వాతావరణములో మేము నిలవలేకపోతున్నాము అని ఆర్తనాదాలు అనేవి వినిపిస్తూ ఉంటాయి. అది గమనించినటువంటి ధర్మరాజు, నాకు స్వర్గము వద్దు, నా తమ్ముళ్ళకి ఏదైతే ఏ ప్రదేశం అయితే కేటాయించారో నాకు అదే ప్రదేశాన్ని కేటాయించండి అని ఈ ధర్మరాజు నరకములో
ఉండిపోతారు. సో ఇది గమనించినటువంటి రక్షకులు వెంటనే యమధర్మరాజుకు తెలియజేయగా యమధర్మరాజు ధర్మరాజు ముందు ప్రత్యక్షమై, నాయనా నీవెప్పుడైతే నరకములోకి ప్రవేశించావో అంతటితో నీ సోదరులకి నీ భార్యకు ఉన్నటువంటి నరక శిక్ష అనేది అయిపోయింది. నీవు నిశ్చింతగా నీ తమ్ముని తీసుకొని స్వర్గానికి వెళ్ళవచ్చు అని చెప్తాడనమాట. ఎందుకు మరి నరకాన్ని యమధర్మరాజుకి చూపించడం జరిగింది అంటే, సార్ రాజ్యం ధ్రువంతే నరకం అంటామన్నమాట. అంటే సో రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు సో ప్రజల యొక్క అందరి పాప ఫలితాన్ని సో రాజుకే చెందుతుందండి. పుణ్యమైన పాపమైన రాజుదే. కాబట్టి జనులంతా కూడా సత్య మార్గంలో ఉంటారని చెప్పలేము. కాబట్టి చివరికి ధర్మరాజు కూడా నరకాన్ని చూడవలసి రావడం జరిగింది. సో అయితే ఇప్పుడు నరకము నుండి స్వర్గానికి వెళ్తున్న క్రమములో ధర్మరాజు మానవ శరీరంతో ఉన్నాడు. ఇట్టి మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళడం నిషిద్ధము. ఎందుకంటే ఇది అయిపోయింది, దీని యొక్క ఆత్మ మాత్రమే వెళ్ళాలి. సో దివ్య శరీరము కొరకు అక్కడే ఉన్నటువంటి మందాకిని నదిలో స్నానమాచరించి దివ్య శరీరాన్ని పొంది తమ యొక్క సోదరులతో తమ భార్యలతో స్వర్గానికి ఏగుతున్న సమయంలో కర్ణుడు, తల్లి కుంతి, తండ్రి పాండురాజు మొదలగు వీరులంతా కూడా ఎవరికి ఆహ్వానం పలుకుతారంటే ధర్మరాజుకు ఆహ్వానం పలకడం జరుగుతుందండి. ఇంతటితో మనకి ఏ పర్వం అంతమవుతుంది అంటే స్వర్గారోహణ పర్వం అంతమవుతుంది. మరి స్వర్గారోహణ పర్వ విశేషాలన్నింటినీ ఎవరు వివరించడం జరుగుతుంది అంటే వైశంపాయనుడు. ఈ వైశంపాయనుడు ఎవరికి చెప్తున్నాడంటే జనమేజయునికి వివరిస్తున్నాడు. మరి వైశంపాయనుడికి ఈ మహాభారత గాథను ఎవరు వినిపించడము జరిగినది అంటే వ్యాస మహర్షి వినిపించడము జరిగినది. సృష్టి ప్రారంభములో మహాభారత గాథను వ్యాస మహర్షి ఎవరికి వివరించారంటే వైశంపాయనునకు. పరీక్షిత్ కుమారుడైనటువంటి జనమేజయుడు సర్పయాగము చేస్తున్న సందర్భములో ఆ యొక్క జనమేజయునకు ఈ మహాభారత గాథను వినిపించిన వాడు ఎవరంటే వైశంపాయనుడు అండి. ఓకే సార్, ఇది మనం ప్రధానంగా గమనించినట్లయితే మహాభారతం. అందుకే మహాభారతం గురించి ఒక వాక్యం చెప్తూ ఉంటామండి. మహాభారతములో ఏదైతే ఉందో ప్రస్తుతానికి లోకములో అదే ఉంది, లోకములో ఏదైతే ఉందో అదే మహాభారతంలో చెప్పబడింది అంటున్నామండి. అంటే మనము నడుస్తున్న నడవడికంతా కూడా దేనికి అనుగుణంగా దేనికి అంతర్లీనముగా ఉంది అంటే మహాభారతములో ప్రతి సన్నివేశానికి ఉంది అండి. అందుకే మహాభారతము ద్వారా మన నడవడిక లోకము తీరుని మనం గమనించవలసి ఉంటుందండి. సార్ మన నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క స్వర్గారోహణ పర్వము నుండి గతములో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దామండి. సార్ మనం గమనించినట్లయితే తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మన పిఆర్ అకాడమీ వారు పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ కోర్స్ అనేది కేవలం 1500 రూపాయలకి అందిస్తున్నారండి. 1 ఇయర్ వ్యాలిడిటీతో. ఏదండి 1 ఇయర్ వ్యాలిడిటీతో. సార్ పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేది పూర్తిగా వివరించడం జరిగింది. సార్ మాకు ఒక్క పేపరే కావాలి అనుకున్నట్లయితే సార్ పేపర్ 2కి 999 రూపాయలు కేటాయించి పేపర్ 2ని 1 ఇయర్ వ్యాలిడిటీకి పొందవచ్చండి. మనం ఈ పేపర్ 2లో క్లాసెస్ అనేవి లైన్ టు లైన్ మరియు కాన్సెప్టువల్గా చెప్పడం జరిగింది. ఎగ్జామ్ సిరీస్, గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా చాప్టర్ వైజ్ టెస్ట్లు, వాటితో పాటుగా ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మనం పొందుపరచడం జరిగింది మన పిఆర్ అకాడమీలో. ఓకే సార్. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే స్వర్గానికి చేరుకున్న తర్వాత ధర్మరాజుకు మొదట అక్కడ ఎవరు కనిపించడంతో తీవ్ర ఆశ్చర్యము ఆగ్రహము కలిగాయి. ఆప్షన్ ఏ కర్ణుడు, ఆప్షన్ బి దుర్యోధనుడు, ఆప్షన్ సి శకుని, ఆప్షన్ డి ధృతరాష్ట్రుడు అంటున్నాడండి. సో ఇక్కడ ఈ నలుగురు కూడా మీరు గమనించినట్లయితే కురు వంశానికి చెందిన వాళ్ళే. మనకు అడుగుతున్నది ఎవరిని చూడడంతో అంటున్నాడంటే ఈ యొక్క స్వర్గానికి ఇంద్రరథాన్ని అధిరోహించి స్వర్గానికి వెళ్ళిన వెంటనే ధర్మరాజు ఎవరిని కాంచడము జరిగినది అంటే దుర్యోధనుణ్ణి. ఎవరండి? దుర్యోధనుణ్ణి గమనించడం జరిగినది. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే
ధర్మరాజుకు నరక దర్శనం కలిగించడానికి గల ప్రధాన ఆధ్యాత్మిక కారణం ఏమిటి అంటున్నాడండి. వాస్తవానికి ధర్మరాజుకి నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ నరకానికి వెళ్ళాడు, చూశాడు. ఎలా ఎక్కువసేపు లేడు, జస్ట్ ఆ మాత్రంగా వెళ్ళాడు, నిమిషమాత్రముగా. కానీ అదైనా ఎందుకు చూడవలసి వచ్చింది అని ఆప్షన్ ఏమంటున్నాడంటే, ఆయన చేసిన అశ్వత్థామ విషయంలో, అంటే ద్రోణాచార్యుణ్ణి అంతమొందించడానికి అశ్వత్థామ అతః కుంజరః అనే వాక్యాన్ని ఉపయోగించడం ద్వారానా, లేదా ఆయన జోదమాడినందుక, ద్రౌపదిని అవమానించినప్పుడు ఆపనందుక, ఆయనలో ఉన్న అహంకారం వలన అడుగుతా ఉన్నాడండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వాస్తవ అసలు కారణం ఏమిటి అంటే, రాజు అన్నవాడు చివరిగా మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్తాడు అనే నానుడి. కానీ ఇక్కడ ధర్మరాజు తెలుసో తెలియకో సో ఒక ప్రాణం బలి తీయడానికి కారణమయ్యాడు కాబట్టి ఇతడు కూడా నరకాన్ని చూడవలసి వచ్చిందండి. మరి దాని ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ, అశ్వత్థామ విషయంలో అని అర్థం. ఓకేనండి. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే, మానవ శరీరాన్ని వదిలి దివ్య శరీరాన్ని పొందడానికి ధర్మరాజు ఏ పవిత్ర నదిలో స్నానమాచరించాడు అంటున్నాడండి. సో ఆప్షన్ ఏ గంగా నది, ఆప్షన్ బి మందాకిని, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి సరస్వతి నది అంటున్నాడండి. సో ఇక్కడ ఈ గంగా నది అనేది భూమిపై ఉంది, యమునా నది భూమిపై ఉన్నది, సరస్వతి నది అంతర్భూభాగ నదిగా ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆ స్వర్గములో ఉన్నటువంటి నది ఏది అంటే మందాకిని. ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది సార్. థర్డ్ వన్ ఆప్షన్ బి. అండ్ స్వర్గారోహణ పర్వంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అంటున్నాడండి. ఎన్ని అధ్యాయాలు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 18. సరే, ఇక్కడ స్వర్గారోహణ పర్వంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే మనకి 6 అధ్యాయాలతో చెప్పబడిందండి. ఎన్ని అధ్యాయాలు? 6 అధ్యాయాలతో చెప్పబడింది. ఏ పర్వము అంటే స్వర్గారోహణ పర్వం అండి. అండ్ దెన్ సరే మనం గమనిస్తే స్వర్గారోహణ పర్వం కథను జనమేజయుడికి ఎవరు వినిపించారంటున్నాడండి. స్వర్గారోహణ పర్వం కథను జనమేజయుడికి ఎవరు వినిపించారు? వ్యాస మహర్షి, వైశంపాయనుడు, రోమహర్షణుడు, నారద మహర్షి అంటున్నాడు. సరే గమనించాలి, మహాభారత కథను రచించిన వాడు వ్యాస మహర్షి, వ్యాస మహర్షి దగ్గర శిష్యరికం చేసిన వాడు వైశంపాయనుడు, వైశంపాయనుడు సర్పయాగ కాలమునందు ఎవరికి చెప్పడం జరిగింది అంటే జనమేజయుడికి చెప్పడం జరిగింది. సో అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుందండి. స్వర్గారు అంటే ఇక సింపుల్గా సర్పయాగ కాలములో జనమేజయునికి తన యొక్క వంశస్థుల యొక్క పూర్వ చరిత్రను ఎవరు వివరించారంటాడండి. అప్పుడు కూడా ఆన్సర్ ఏమవుతుందంటే వైశంపాయనుడు అవుతాదండి. ఓకే సార్. సార్ మన పిఆర్ అకాడమీ వారు తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3 దృష్టిలో పెట్టుకొని పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ కోర్స్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీతో 1500 రూపాయలకే మనకు అందిస్తున్నారండి. సార్ మన క్లాసెస్ అనేవి ప్యూర్ తెలుగు మీడియంలో మాత్రమే చెప్పబడ్డాయి. మన దగ్గర ఎగ్జామ్ సిరీస్ మెటీరియల్ అనేది బైలింగ్వల్ మోడ్లో అంటే బోత్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబిలిటీలో ఉంది. సార్ పేపర్ 2 కావాలనుకున్నట్లయితే కేవలం 999 రూపాయలకే. లేదు సార్ మాకు పేపర్ 1 కావాలనుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అది కూడా మనము 1 ఇయర్ వ్యాలిడిటీతో 999కే ఆఫర్ చేయడం జరుగుతుంది అండి, ప్రధానంగా తెలంగాణ ఎండోమెంట్కి సంబంధించి. ఓకే సార్. సరే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సెషన్లో మహాభారతంలోని చివరి పర్వమైనటువంటి స్వర్గారోహణ పర్వంతో మనకి మహాభారతం అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మరొక కొత్త అంశంతో మరొక క్లాసులో మీతో కలిసే ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.